చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో, నా మీద ఇంతవరకు హత్యా రాజకీయ చరిత్ర లేదు, నా 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అని చెప్పి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవచ్చు అంటారా అన్న? అది నిజమండి. ఏదో ఒక కేసు చూపించండి చంద్రబాబు గారి మీద, ఏ ఒక కేసు అయినా సరే. ఆఖరికి మొన్న జైల్లో తీసుకెళ్ళినా సరే అది కూడా ఫాల్స్ అని చెప్పి కొట్టివేశారు. అంటే హత్యా రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు దూరం అనుకోవాలి. అది ఖచ్చితంగా డెఫినెట్ ఎవరు అడిగినా చెప్తారు. అది అసలు ఆయన హత్యా రాజకీయాలు చేయబడితే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం అయ్యేవాడా? ఎందుకు కాలేడు? ఎందుకు అవుతాడండి? వాడికి లాగా వాళ్ళ బాబాయిని వాళ్ళ చుట్టరేకాని బంధువులు చంపుకునే రకంగా అన్నట్టయితే ఆ రకంగా చేయగలిగితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యగలిగాడా? ఇవన్నీ ఊరక సోది కబుర్లు సొల్లు మాటలు తప్పితే ఉపయోగం లేదు. హత్యా రాజకీయాలకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు అంటూ లక్ష్మీపార్వతి చేస్తున్న వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 95లో సీఎం అయ్యారో, సీఎం అయిన తర్వాత 14 మంది ఒకే సామాజిక వర్గం వాళ్ళని చంపించాడు, అది ఏదైతే కనుక రాయలసీమ జిల్లాల్లో అంటూ మరి లక్ష్మీపార్వతి చేస్తున్న వ్యాఖ్యలు, మరి వాటిని ఎలా చూడాలంటారు? రాయలసీమలో చచ్చిపోయారంటే దాంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చంపాలిగా, రాయలసీమే అయింది కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా చంపాలిగా, లేకపోతే చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ నిలబడిన వాళ్ళు, వాళ్ళందరూ చంపాలిగా. ఊరక సొల్లు మాటలు మాట్లాడుకుంటే దానికి ఏం పని బాట లేదు, దానికి ఏం పని బాట లేదు, సొల్లు బాగుతో కూర్చుంది. ఇక దాని మాటలు కూడా పట్టుకొని మీరు ఆ ప్రెస్కి వెళ్ళే వాళ్ళు అనాలి. ఫస్ట్ ఆ దగ్గరికి ప్రెస్కి వెళ్ళే వాళ్ళు చెప్పాలి ఆమె గురించి. అసలు ఏ రోజైనా సరే ఎవడైనా సరే చంద్రబాబు గారి ఇన్నేళ్ల చరిత్రలో ఒక్క నేరమైనా సరే, ఒక దోపిడీ అయినా సరే, ఏదైనా సరే, అవినీతి కేసులైనా సరే ఎవడైనా నిరూపించగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. ఊరక మైక్ ఉందిగా అని చెప్పి, ఛానల్ ఉందిగా అని చెప్పి ఏదో డబ్బాలు రాలేసినట్టు కొట్టుకుంటూ ఉంటే సరిపోద్దా? మనం ఒక మనిషి మీద నిందేసామంటే నిరూపించగలిగే కెపాసిటీ ఉంటే నిందేయాలా? చాలా గట్టిగా చెబుతుంది కదా. జగన్ బాబును కూడా 2 సార్లు చంపడానికి చూశారు. ఒకసారి కోడి కత్తితో చూశారు, ఇంకోసారి గురి చూసి రాయి తీసుకొని కొట్టగలిగిన వాళ్ళని ఏర్పాటు చేసి మరీ చూశాడు. 2 సార్లు జగన్ బాబు వాళ్ళ తండ్రి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సులతో బయటకు వచ్చాడని చెబుతుంది కదా. అందుకేనే కండి ఆ కోడి కత్తికి పాపం కట్టినోడే పాపం వాళ్ళ జైలు పాలేసి తిరుగుతున్నాడు. వాడే చెప్పాడు కండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని. ఇంతకంటే పచ్చిభూతంగా ఏమైనా ఉందా? వాడి సాక్షాత్ పొడిచినోడే ఇదంతా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తీసుకొచ్చని చెప్పి వాడు వచ్చిన కానించి మొత్తుకుంటున్నాడు. ఏమైనా 4 ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు పాపం వాడిని? ఇంకా మరి రాయి అంట ఒక సైడ్ కొడితే ఇంకో సైడ్ దెబ్బ తగిలిద్దంట. మీరు ఆల్రెడీ ఎన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ కనపడట్లా. ఈ కండి తగిలితే ఈ కండికి కట్టు, ఈ పక్క తగిలితే ఇటు పక్కగా. ఏందండి రాజకీయం? ఊరగా తోచక ప్రెస్ మీదకి వచ్చి ఏదో సొల్లు వాగుతా కూర్చుంది. ఊరకి ఇంట్లో కూర్చొని పడుకోక ఏందన్న బాధ. ఫస్ట్ బిడ్డ లాంటి వాడైన జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం అంటుందండి. అసలు ఆ బిడ్డే రాక్షసుడు అయితే ఇక మళ్ళీ వాడిని ఎవడే చంపేది? ఆ బిడ్డే రాక్షసుడు, మళ్ళీ వాడిని ప్రత్యేకంగా చంపాలని చూస్తారండి. ఇంటి ముందర కూడా తగలబెట్టారంట కదండి. ఎవరినండి తగలబెట్టింది? వాడిని ఏమైనా తగలబెట్టారా? బాగానే ఉన్నాడుగా, ఫుల్ సెక్యూరిటీ. ప్రభుత్వం అన్ని మాజీ సీఎంకి ఏదైతే ఇవ్వాల్సిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నీ ఏది తగ్గకుండా అన్నీ ఈ ఉన్న ప్రభుత్వం అన్నీ అరేంజ్ చేసి పెట్టింది. దానికి ఏం పనండి లక్ష్మీపార్వతికి? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకున్నాం. ఏంది అసలు వైఎస్ వివేక గారి హత్య కేసు గురించి మాట్లాడాలి? అసలు ఏం జరుగుతుందంటారు దాన్ని? అసలు అది మాకే అంత చిక్కనే ఆలోచన. గవర్నమెంట్ వచ్చిన నాళ్ళు అవుతుంది, మరి గవర్నమెంట్ దృష్టి కూడా దీన్ని పట్టించుకోవాలా. ఎందుకంటే వాడు 2019లో ఈ హత్య కేసుని అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు చేశారని చెప్పి వాడు ఇదే హత్య వేసుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారని నాకు ఏం అర్థం కావట్లా. ఇప్పుడు ఆ కేసు మరి లేదన్నప్పుడు దాని ఎవరు నిందితులు ఆల్రెడీ దాని ఒకళ్ళు మరణించబడి జరుగుతుంది, హత్య చేయబడి జరుగుతుంది. మరణించడం కూడా సహజ మరణం కూడా హత్య చేయబడి జరుగుతుంది. మరి దాన్ని గవర్నమెంట్కి మరి దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా బాధ, మా ఆవేదన కూడా. ఎందుకంటే ఎవరికైనా సరే అతను వేరే పార్టీ కావచ్చు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అలాంటి వాళ్ళు చనిపోవడం అంటే దేనికి కారణం ఏందనేది అంతా సిఐడి కస్టడీలో మొత్తం అవినాష్ రెడ్డి అని ఉన్నారు, కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఏంది విజయసాయి రెడ్డి నమ్మక ద్రోహం చేస్తున్నాడంట, విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నాడంట, బయటకు వెళ్ళి కుతంత్రాలతో ఆలోచిస్తున్నాడంట. మరి విజయసాయి రెడ్డి ఏందంటారు? వ్యవసాయం చేస్తున్నాడని చెప్పి చెబుతున్నాడు కదా విజయసాయి రెడ్డి. వ్యవసాయం చేస్తున్నాడు కండి, ఇంట్లో
ఇంట్లో చేస్తున్నారు. ఇంట్లో వ్యవసాయం చేస్తున్నాడు అతను. ఇప్పుడు అతను అయిపోయింది, ఇంట్లో వ్యవసాయం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. పాప వ్యవసాయం చేయటం పాప జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం లేదేమో, లేదా లావాదేవీలు ఏమైనా తేడా వచ్చినాయేమో. ఆ లావాదేవీలు కాడేది కదండి, సొంత అక్కని సొంత చెల్లినను అమ్మని బయటికి నెట్టింది, వీడంతా కోనికిసో గొట్టంగాడు విజయసాయి రెడ్డి అనుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నేను అనలా కోనికిసో గొట్టమని, జగన్మోహన్ రెడ్డి అనుకొని ఆయన్ని బయటిగా తోసేశాడు. ఇప్పటికీ రాజులాగే భావిస్తున్నాడు కదా విజయసాయి రెడ్డి. అయితే కనుక మా రాజు కోటలో ఉండి కోటరీ మధ్య ఇరుక్కుపోయాడు అని చెప్పి అంటున్నాడు కదా. కోటరీ మధ్య ఇరుక్కుపోవటం అతను కాదు అనేది ఆయన. ఏమన్నాడు మీరు క్లారిటీగా విన్నారు లేదు? నన్ను నెట్టేశారు, నమ్మకం ద్రోహం చేశారని చెప్పి అన్నాడు. అంటే నిన్న ఒక ట్వీట్ వేసాడులేండి, కోటలో రాజు కోటరీ మధ్య ఉండటం కంటే మారువేషంలో ప్రజల మధ్యకి రావటం మంచిది అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేసాడు. అంటే సలహా ఇచ్చుంటాడు అంతే, ఆయనకి సలహా ఇచ్చాడు అంతే తప్పితే పెద్ద నువ్వు కోటర్లో లేకపోతే బతుకుతున్నాను కాదు. అతను సలహా ఇచ్చాడు ఏమని, కాస్త జనంలోకి రా బాబు, అప్పుడన్నా తెలిసిద్ది. ఇంట్లో ఎన్నాళ్ళు కూర్చున్నావుగా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావురా బాబు, నువ్వు ప్రతిపక్షంలో కూడా కాదు అసలు దేంటో నువ్వు, అసలు లేకపోతే అసలు లేకుండా పోతావురా బాబు అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు మాటలు. మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే ఆ రకంగా అట్లా చెప్పారు మీరు. అదే కానీ కోటర్లో ఉన్నారు, రాజభవన్లో ఉన్నారని కాదు. అరే బాబు నువ్వు ఎన్నాళ్ళు 5 ఏళ్ళు బతికింది ఆ కోటలో బతికావు, కనీసం ఇట్లా బతకబట్టారా నిన్ను, కనీసం ప్రతిపక్షం లేకుండా చేశారా, నువ్వు వచ్చి ఇప్పుడు అన్న జనంలో తిరిగి జనంలో పాటు బతికురా స్వామి అని చెప్పి చెబుతున్నాడు. అంటే అంటారా, లేదంటే కనుక ఇంకా రాజు మా రాజు అనే మాట అయితే వాడటం జరిగింది కదా, ఆ రాజు అనే భావన పోలేదనుకో. అతను ఇంకో ట్విట్ కూడా చేశారు మీరు చెప్పట్లా, ఇక నుంచి నేను చూసుకుంటాను అంటున్నాడు. ఓహో, జగన్మోహన్ రెడ్డిని నేను చూసుకుంటాను అని అంటున్నాడు. అంటే ఏం చూసుకోవాలనుకో, ఏం చూసుకుంటాడు అనేది వాళ్ళిద్దరికే తెలుసు. A1 A2, A1 ఏం చేస్తాడో A2 తెలుసు, A2 ఏం చేస్తాడో A1 తెలుసు. వాళ్ళిద్దరే చూసుకుంటారు, అందుకని వాళ్ళు ఒకరిదొకరు చూసుకుంటారు వాళ్ళు ఒకళ్ళు చూసుకోవటం అంతే.